సో మీ అందరికి కూడా ఒక మంచి ప్లాన్ చెప్తున్నా. ఈ ప్లాన్ మీరందరూ కూడా చేయండి, మస్తు పైసలు వస్తాయి. మెసేజ్ చేస్తా, ఫోన్ ఎత్తకపోతే చేతబడి చేస్తాను నీ మీద అని. న్యూ ఇయర్ కష్టాలు ఎవడన్నా పాటిస్తాడని. కూటి కోసం కోటి తిప్పల. డబ్బులు ఎట్లా కనెక్షన్ ఎట్లా కలెక్ట్ చేయాలి అర్థం కాక ఇవన్నీ లంగ కథలు వస్తున్నాయి కదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో దానికంటే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయరా? న్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చింది. నీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి మామ? న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమున్నాయి, ₹1 చేతిలో. పైసలు లేవా? పైసలు లేకుండా ఎట్లా బతుకుతున్నావురా? నా దగ్గర కూడా లేవు. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వు ఉంటే అమ్ము. సరే, ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలి. నువ్వు పైసలు రావాలంటే ఒక ప్లాన్ చెప్తా. చెప్పు చేస్తావా? సో మీ అందరికి కూడా ఒక మంచి ప్లాన్ చెప్తున్నా. ఈ ప్లాన్ మీరందరూ కూడా చేయండి, మస్తు పైసలు వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పు, మీ విలువేందో తెలుస్తుంది ఇక్కడ. ఏంటి చెప్పు ప్లాన్. ఇప్పుడు నా ఫ్రెండ్ జ్ఞానికి కాల్ చేస్తాను. ఏం చేస్తానో అది నువ్వు విను. ఓకే. లౌడ్ స్పీకర్ పెట్టు. రికార్డింగ్ ఇలా రికార్డింగ్ అది ఐఫోన్లో. ఎత్తుతలేడు కాలే. న్యూ ఇయర్ కదా, బిజీ ఉన్నట్టున్నాడు. సెలబ్రిటీ కదా ఆయన. కాలే ఎత్తుతలేడు. మా వానికి ముందే తెలుసు వీళ్ళు అంగాడు వేస్తాడు, అందుకే ఎత్తుతాడు. మళ్ళీ ట్రై చేస్తాం. మెసేజ్ చేస్తా, ఫోన్ ఎత్తకపోతే చేతబడి చేస్తాను నీ మీద అని. ఎంతసేపా? ఫస్ట్ మ్యూట్లో పెట్టు. ఎత్తినప్పుడు చూద్దాం. ఎత్తాడు అమ్మ. సో బ్యాడ్ లాగా అనుకుంటా. సో యాక్చువల్ నా ప్లాన్ ఏంటంటే, ఇట్లా ఫ్రెండ్కి కాల్ చేయాలి. వాడు ఎట్లయినా ఎత్తాడు. ఏం చేయాలంటే, ఇంట్లోకి పో, ఇంత ఒక ప్లేట్ తీసుకో, వెనక గల్లీలో గుడి ఉన్నది, ఆ గుడి ముందు కూర్చొని ఫుల్ పైసలు బాబయ్యాను, ఆంటీ వస్తే ఆంటీ అను. ఇప్పుడు ప్లాన్ ఏంటి చెప్పు. నువ్వు అమ్మాయి వేస్తా, నాకు అది ఈ పంత వాళ్ళకి కొడుతుంది. ట్రిక్ చెప్తా అన్నాడు, ట్రిక్కే చెప్తాడు. ఏం లేదు, ఫ్రెండ్కి కాల్ చేసి, నేను ఇట్లా ఒక షోలో ఉన్నా, వాళ్ళు ఇట్లా నన్ను అడిగినరు, నీ విలువ ఎంతున్నో తెలుసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ది అడుగు, నీకు ఎంత మనీ ఇస్తారు అని. సో ఏం కాదు, ఇది వస్తుంది, రికార్డ్ అవుతుంది, చెప్పు ఎంత వస్తుంది అని చెప్పి. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇట్లా నన్ను అడుగుతున్నారు, నీకు నా మీద ఎంత ఇష్టం ఉంది, ₹1 నుండి ₹1000 వరకు నువ్వు నాకు ఎంత చేస్తావు, నా విలువ ఏంటిది నీ దగ్గర అని అడిగితే ఎంత చేస్తాడో చూద్దామని అనుకున్నా. బొచ్చి ఫోనే ఎత్తలే. నవ్వు రాకుండా నవ్వుతాడు లంగా. ఇదో ట్రిక్, పైసలు రానికి ఇదో ట్రిక్. వీడియో కంటే ముందు ఈడే చెప్పిండు నాకు. సరే, ఒకసారి ఫోన్ చేద్దాం. బిజీ ఉన్నట్టున్నాడు షూట్లో. సరే, భాస్కర్కి రాదు, జ్ఞాని ఇద్దరు ఒక కానీ ఉంటారు కదా. మా దోస్తు గారిని చేస్తా, మంచి కంటెంట్. దోస్తుకి కంటెంట్ ఇస్తాడు. దోస్తుకి చేస్తాడంట, చూద్దాం ఎప్పటి ఇస్తాడు. అమ్మ, వీడు ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. సరే, విష్ణు కాల్. విష్ణుకి చేస్తాను. ఆయన అయితే ఎవరు బాబు? విష్ణు కాల్. సైలెంట్. విష్ణుకే చేస్తున్నా.
అమ్మ ఇవాళ రోజు మంచిగా లేదు. మనకు న్యూ ఇయర్ మనకు న్యూ ఇయర్ బిస్కెటే. ఏ కాల్ ఎత్తుతలేరు ఎవరు. ఇద్దరు మొక్కలు చూడండి. న్యూ ఇయర్ కష్టాలు ఎవడన్నా పాటిస్తారని. కూటి కోసం కోటి తిప్పల. ఏమైందా ఎవరు ఎత్తుతలేరు కాలు. ఎవరు చేద్దాం ఇంకా ఎవరు లేరు. పైసలు ఉన్నాడు ఎవరు లేరు నా ఫ్రెండ్స్ లిస్ట్లో. ఎవరి దగ్గర రూపాయి ఉండదు కొడితే. వాడు ఏమంటాడు తెలుసా, సరే ఎవరైనా నువ్వే నాకు రివర్స్ లో 2000 ఇయ్యి నీకు 1000 పంపిస్తాను. అంత బిచ్చ బతుకులు నా దోసగాలే అందరు. ఇప్పుడు ఏం చేద్దాం అయితే న్యూ ఇయర్ పార్టీ ఏం లేదా. నువ్వే ట్రిక్ చెప్తా అన్నాడు, ఇదేనా ట్రిక్? నేను చెప్పినా ఇంతకుముందు. ఏది చేసి చూపి మాకు. బొచ్చ పట్టుకొని గుడి మీద నువ్వు చేస్తే కనీసం నేనైనా ట్రై చేద్దామని చూస్తున్నా. ఇప్పటికి 3 ట్రై చేసిన, లిఫ్ట్ చేయలేదు. ట్రై చేయి. 4వసారి నాగపం వస్తుంది, ఒకసారి ట్రై చేయి. ఎవరు ట్రై చేయాలి? ఎవరికైనా చూద్దాం. ఇప్పుడు ఎత్తుతాడు. ఎవరికి? నా ఫ్రెండ్ ఫోటోగ్రఫీ శివ అని. సో ఫోటోగ్రాఫ్ శివ అంట, ఒకసారి చూద్దాం. రోడ్డు మీద చూసి ఏం నించో కారు. హలో, చెప్పు. యాక్చువల్లీ నేను ఒక షోలో ఉన్నా. స్పీకర్లు ఉన్నది, బూతులు మాట్లాడకు ఫస్ట్. నేను ఒక షోలో ఉన్నా. ఏంటంటే వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు ఎంత హెల్ప్ చేస్తారు అని. నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు ఎంత విలువ ఉంది అని. సో రూపాయి నుండి 1000 రూపాయల మధ్యలో ఇప్పుడు నువ్వు నేను నిన్ను అడిగితే ఎంత ఇస్తావు నాకు? 1000 రూపాయలు ఇస్తా. ఎంత? 1000 రూపాయలు ఇస్తా. జల్దీ కొట్టవా? కొట్టు. 1000 రూపాయలు ఇస్తాడంటే 1000 బిల్లు వస్తాయా? 1000 బీర్లు వస్తాయి. 1000 రూపాయలు 1000 బీర్లు వస్తాయి. 1000 రూపాయలు పడ్డాయి అకౌంట్ లో. న్యూ ఇయర్ పార్టీ. ఇదేదో ట్రిక్ బాగుంది, కానీ పడితే పడేయలేదో చూద్దాం. పక్క పడితే సెకండ్ లా చూపి. అరే ఆగు, రావద్దా? 5 4 3 2 1. నువ్వు ఎందుకంటున్నావు 1 సెకండ్? ఏమన్నా ఏమైంది? 1000. అరే ఆగు, వచ్చినాయి. చూగా న్యూ మెసేజ్. ఫోన్ పే. చూపి. అయ్యో ఓపెన్ అయితే చాట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఫోన్ పేలో చాట్లు ఉంటాయి, బయటకు రావద్దు. అందుకే అంటారా? అయ్యో నా ఫోన్ హ్యాంగ్ అయింది. 1000 రూపాయలు పడక పడితే ఏదే 1000. ఆగు, ఎందుకు అరుస్తున్నావు? ఇగో శివ ఫోటోగ్రఫీ రిసీవ్డ్ 1000. ఇప్పుడే ఇదేదో ట్రిక్ బాగుంది నిజంగా తెలుసా. జ్ఞానేశ్వర్ ఫోన్ చేస్తుండు. జ్ఞానేశ్వర్ ఫోన్ చేస్తాను. ఇంకోటి కంటిన్యూ. హలో, నమస్తే బాబాయ్. నమస్తే. ఏడున్నవే? విజయవాడ. ఓ రాహుల్ అన్నతో షోకు పోయినావా? సరే నేను ఒకటి చెప్తా, నువ్వు జల్దీ చెప్పు. నేను ఒక షోలో ఉన్నా. స్పీకర్లు ఉన్నా, బూతులు మాట్లాడక ఫస్ట్. ఒక షోలో ఉన్నా. అయితే వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేయి ఇమ్మీడియట్లీ. రూపాయి నుండి 1000 రూపాయల మధ్యలో 1000 రూపాయలు టార్గెట్. ఫోన్ చేయి, అడిగితే ఇస్తారా ఇయ్యరా, నీ దోస్తాన్ ఎట్లుంది అని తెలుసుకుందామని అంటున్నారు. సో ఇప్పుడు రూపాయి నుండి 1000 రూపాయల మధ్యలో ఎంత ఇస్తావు? 1000 రూపాయలే వాళ్ళ టార్గెట్. 1000 రూపాయలు కావాలి కదా? దాంట్లో ఏమన్నది? జల్దీ ఫోన్ పే చేయి. చేయంగానే నేను వెంటనే కాల్ చేస్తా. రైట్, ఐ లవ్ యూ. 2000 వరకు చూడలేదే ఇంత. నీకు అప్పు కావాలి ఏమన్నా? ఏమొద్దు, మిత్తిలకి ఇచ్చి బతుకుతా. ఇదేదో ట్రిక్ బాగుంది నిజంగా. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి. కానీ ఇది మాత్రము అబద్ధం అని తెలిసిందనుకో, ఆ కుర్చీని మార్చబెట్టి నీ క్లాత్ మొత్తం బలగొడతారు. వాడొచ్చి కాల్ కూడా లిఫ్ట్ చేయాలి నిజంగా. ఇప్పుడు 1000 అడిగితే నీకు ఎంత కావాలన్నాడు. సరే ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేయండి. లేదు కట్ చేయమన్నారు అక్కడనే అని చెప్పేదా. నిజంగా బాగుంది తెలుసా. బాగుందన్నా.
నిజం బాగుంది. బాగుందనా అంటే అమ్మ తోడు బాగుందన్నా అంటే బాగుంది ఇక. రోజు బయటికి వెళ్తున్నా అని చెప్పి ఒక్కొక్కరు కాల్ చేయొచ్చు. నేను యాపిల్ మ్యాక్ బుక్ కొనుక్కుందాం అనుకుంటున్నా. ఎంత మందిని ఫ్రెండ్షిప్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. దోస్తులు అందరు కొడతారు, తర్వాత తెలుస్తాయి నీకు. ఎవరికి చెప్పుకోలే ఎందుకు ఈ వీడియో పెట్టిన తర్వాత తెలుస్తాయిగా. వాళ్ళకైతే షేర్ చేయకండి. ఏది వెయ్యేవి అరే ఆగొచ్చు కదా, నిమిషం రావాలి. విజయవాడలో ఉన్నాడు, విజయవాడ నుంచి రావాలి కదా. ఈ నెంబర్కి వేసినా వేరే నెంబర్ ఉందా? దేనికే నేను దీనిలో ఐడియా అయితే నిజంగా బాగుంది. అందరు ట్రై చేయండి. కానీ అందరు ట్రై చేయండి, అందరు దోస్తులతో దెబ్బలు తినండి. దెబ్బలు తినండి. ఇప్పుడు అయితే నువ్వు చేసినావు, సరే నేను కూడా ట్రై చేస్తా, వస్తుందేమో. వస్తే మంచిదే. మరి ఎవరికి చేస్తావు? ఎవరికి? నేను భాస్కర్ అన్నకి చేస్తా. నేను దానికి చేసినట్టు నువ్వు భాస్కర్ చేస్తావు అంతే. బిందాస్ బ్రదర్ చేస్తున్నాం బై ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? ఒకసారి ట్రై చేద్దాం, మరి ఏమవుతుందో. చెయ్యి. పక్క పక్కన ఉన్నారనుకో. నువ్వు కెమెరామెన్ మాట్లాడద్దు కంటెంట్ కి. సరే కెమెరామెన్. సరే నేను ఛానల్ పేరు ఏంటిది? నేను భాస్కర్ అన్నకు కాల్ చేస్తున్నా. సౌండే వస్తలేదు కొంచెం. హలో అన్న, అది లౌడ్ స్పీకర్లో ఉందన్న. నేను ఒక షోకి వచ్చిన ఇక్కడ. మన ఫ్రీగానే ఉన్నావు అన్న? సరే, ఇక్కడ షోకి వచ్చినా అన్న నేను. మన ఇది యూట్యూబ్ది ఒక షో అన్న. వాళ్ళు నీకు ఇష్టమైన వ్యక్తికి కాల్ చేయమని అంటే నీకు కాల్ చేసిన అన్న. వాళ్ళు వాళ్ళు అన్నారు కదా, నీ ఇష్టమైన వ్యక్తికి ఎంత ప్రేమ ఉందో చూద్దాము, వాళ్ళు 1 నుంచి 1000 రూపాయల వరకు ఎంత పంపిస్తారో చూద్దాము అని అన్నారు అన్న. నేను పంపించాలంటనా? అన్న మన ఇల్లు పేపర్ పెడదాం, ఇల్లు పేపర్ తీసుకోమని చెప్పి. ఎవరు లేరన్న, నన్ను వేరేటైనా ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతే. ఎవరైనా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, చరణ్ అని. చరణ్? హలో అన్న, చరణ్ అన్న. లేడా? ఉన్నాడా? ఉన్నాడు. మాట్లాడతలే. హలో అన్న. హాయ్ అన్న. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? అంత మంచిదే. అదే ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేయి, నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని చెప్పి ఒక క్వశ్చన్ ఉండే. సో ఇక డబ్బులతో వెలగడ్డలేం కదా. అవునన్నా, మీరు ఎంచుకున్న క్వశ్చన్ రాంగ్ మీ ఇద్దరిది. సో మీ ఇద్దరు ఇట్లా ఎవరైనా హెల్మెట్ అయిపోండి అర్జెంట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఉంటుందా అన్న? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎందుకు? ఒక ఎయిర్టెల్ కార్డు తీసుకోండి, 11 రూపాయలు రీఛార్జ్ చేసుకొని వేరే వాళ్ళకి కాల్ చేయండి. అన్న ఘోరం వేస్తున్నావు అన్నారు అన్న. ఏ ఛానల్ మనది? మా ఛానల్ అన్న. మీ ఛానల్ పేరు ఉంటుంది కదా, ఇప్పుడు మా ఛానల్ అని కొడితే ఏదో వస్తుంది యూట్యూబ్. అపశ్యం కిరికిరి అని కొత్త ఛానల్ అన్న. అమ్మని అమ్మని అదే పెట్టుకోరా. నువ్వే అన్న ఇన్స్పిరేషన్. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ బ్రదర్. 1000 రూపాయలు పంపిస్తున్నావు అన్న ఈయనకు. అపశ్యం కిరికిరి ఛానల్ పేరుకి అదేనా? పక్క అదేనా? ఇదే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా నేను కూడా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ అన్న మీకు కూడా. లవ్ యూ. నీతో మాట్లాడింది శ్రీధర్ అన్న. శ్రీధర్ నమస్తే. అట్లా కాదు శ్రీధర్, నువ్వు గిటార్ కొట్టకుండా నన్ను ఎందుకు కొడుతున్నావు? గిటార్ ఇవాళ బ్రేక్ ఇచ్చిన, అందుకే బ్రేక్ ఇచ్చి నా స్టార్ట్ చేసినావు. లేదు నీకు ఒకటి చెప్పనా, నీకంటే మీద మేము కాల్ చేసినాం. వాడు ఇంకా వేరేలా మాట్లాడుతాడు. ఏం లేదు ఇట్లా 1000 రూపాయలు అంటే 1000 కాదు అసలు, నీకు మ్యాటర్ ఏంది, నీకు ఎంత కావాలి చెప్పు ఫస్ట్ అని అన్నాడు. గంతగానం నాకు వద్దు కానీ 1000 రూపాయలు నేనే చేసిన అన్నట్టు. అంత వద్దు కానీ 1000 రూపాయలు అయితే కొట్టు అని అన్నా. అనగానే ఏం చేసిన, సరే కొడుతున్నా ఇప్పుడే అని అన్నాడా. మళ్ళా ఫోన్ చేసి అయితే తెలియడు. ఇప్పుడే బండి మీద ఇప్పుడే వస్తారా అని చెప్పి తీసుకున్న బండి అంటే వాడిని నమ్మొద్దు. 2 నిమిషాలు పైసలు కొడతాను దోస్తున్నా, అసలే నమ్మద్దు. అసలే నమ్మద్దు. ఇంకా ఎట్లున్నావు? అంత మంచినా?
అంతా మంచి ఏం లేదన్నా నా ఛానల్లో ఒకటి ఇట్లా ట్రిక్ చేస్తే వస్తాయా పార్టీకి అన్నట్టు అయితే ఒక వీడియో వేస్తుండు. న్యూ ఇయర్ డబ్బులు ఎట్లా కనెక్షన్ ఎట్లా కలెక్ట్ చేయాలి అర్థం కాక ఇవన్నీ లంగ కథలు పడుతుంది కదా చేసేదానికి మళ్ళా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి చేసే లంగ ఇగో మొత్తం చెందే, మొత్తం కథ దర్శకత్వం మొత్తం చెందే. మొత్తం వాడు చేస్తాడు దుబ్బి తాగేది నువ్వు. నేను తాగుడు బంద్ చేసిన. తర్వాత ఈ వైన్స్ బంద్ అయితే పోయి 1 o'clock వరకట గవర్నమెంట్. ఏదైనా ఉంటది కానీ మెల్లగా ట్రంక్ అండ్ డ్రైవ్ ఉంటాయి, బయటకు వెళ్ళకుండా ఇంట్లో అనుకోవచ్చు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్, లవ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. లవ్ యూ జాగ్రత్త. ఓకే అన్న, బాయ్. 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 పైసలు కొట్టకుండా ముచ్చట పెట్టిండు సారు. ఎంజాయ్ అయితే ఏరు కానీ పైసలు అయితే కొట్టాయని అన్నాడు. సో మీరైతే ట్రిక్ అయితే బాగుంది, మీరైతే ట్రై చేయండి. కనీసం ఒక 1000 రూపాయలు వచ్చినాయి. సో మధ్యలో కొన్ని ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి. కొందరు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఇక మన భాస్కర్ బ్రో లెక్క. సో అట్లా వేసుకునేటోళ్ళని కాకుండా పైసలు ఇచ్చేటోళ్ళకి కాల్ చేస్తే మంచిగా ఉంటుంది మీరు. సో ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి. దగ్గర చిన్న బ్రేక్ తీసుకుంటాం, అప్పటి వరకు వేరే ఉంది చూడండి, వచ్చినాక మాది చూడండి. అంతేగా. అంతే.